గణపతి దగ్గర ఎవరైనా సరే ఒక ఎరుపు రంగు వస్త్రం ఉంచి ఆ ఎరుపు రంగు వస్త్రంలో 3 గుప్పిళ్ళు బియ్యం పోసి 2 తమలపాకులు 2 వక్కలు 2 ఎండు ఖర్జూరాలు కొన్ని రూపాయి నాణేలు ఉంచి మూటగట్టి ఆ మూట గణపతి పాదాల చెంత ఉంచి ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక 41 రోజుల్లో నెరవేరుతుంది. అలా ఆ మూటను గణపతి దగ్గర సంకష్టహర చతుర్థి రోజు ఉదయం ఉంచి ఆ తర్వాత దేవాలయానికి వెళ్ళి గణపతి దర్శనం చేసుకొని గణపతికి అర్చన గాని అభిషేకం గాని చేయించుకొని ఆలయంలో ప్రదక్షిణలు చేసి ఇంటికి రావాలి. ఇంటికి వచ్చాక సాయంకాలం ఆ మూట విప్పి ఆ మూటలో ఉన్నటువంటి తమలపాకులు వక్కలు ఎండు ఖర్జూరాలు ఇవన్నీ గణపతి ప్రసాదంగా మీరు స్వీకరించండి. మూటలో ఉన్న రూపాయి నాణాలు బీరువాలో దాచిపెట్టుకోండి. మూటలో ఉన్న బియ్యంతో పొంగలి చేసి గణపతికి నైవేద్యం పెట్టి అందరికీ పంచిపెట్టండి. ఈ ప్రత్యేకమైన మూట విధి విధానం కూడా కార్తీక మాస సంకష్టహర చతుర్థి రోజు పాటిస్తే మీ మనసులో ఉన్న కోరిక తొందరలో నెరవేరుతుంది. ఇలా సంకష్టహర గణపతి దగ్గర